Ready to move in premium triplex villas at బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. ఖమ్మంలో జరిగిన ఓ యథార్థ ఘటన గురించి తెలుసుకుంటే అచ్చం సినిమా స్టోరీ అంటారు. ఏంటా స్టోరీ? కాదు ఏంటా యథార్థ సంఘటన? ఇప్పుడు చూద్దాం. అది ఒడిశా రాష్ట్రం నౌపడ జిల్లా జంగ్ పోలీస్ పరిధిలోని జాల్ బహల్ గ్రామం. ఆటోలో ఓ వ్యక్తిని తీసుకుని కొంతమంది తెలుగు వాళ్లు ఆ పెంకుటిల్లు దగ్గరికి వెళ్లారు. 12 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉన్న ఓ మహిళ ఒక్కసారిగా పెళ్లిబిగి వస్తున్న దుఃఖంతో ఆ వ్యక్తిని కౌగిలించుకుంది. పెడబొబ్బలు పెట్టి ఏడ్చుతోంది. ఏమైందా అని చుట్టుపక్కల పరుగుపరుగున వచ్చారు. విషయం తెలుసుకున్న వారంతా కేరింతలు పెట్టారు. అదేంటి, ఆవిడ ఏడుస్తుంటే వీళ్ళ కేరింతలు పెట్టడం ఏంటి అనుకుంటున్నారా? ఆగండి అక్కడికే వస్తున్నా. పాదావందనం సార్. మీకు ఏమంటున్నారు సార్ అక్కడ? సార్ అందరూ ఖుషీలో ఉన్నారు సార్, అందరూ సరదాగా ఉన్నారు. ఎప్పుడు వస్తారో ఏంటో అనుకొని ఎన్ని సంవత్సరాల తర్వాత కట్టించారు కదా అన్ని అందరూ మొత్తం సరదాలో ఉన్నారు సార్. ఊరంతా పండుగ. మన పోలీస్ స్టేషన్ దగ్గర చేద్దాం సార్ పండుగ. అలాగే సార్, మీరు వస్తే చేద్దాం సార్. వస్తాం సార్. జాల్బహల్ గ్రామానికి చెందిన మాన్సింగ్ 12 ఏళ్ల కిందట మతిస్థిమితం కోల్పోయి ఎక్కడెక్కడో తిరుగుతూ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం చేరుకున్నాడు. మురికి బట్టలతో తిరుగుతూ మహిళలను ఇబ్బందులు పెడుతున్న సోనును పోలీసులు గుర్తించారు. మతిస్థిమితం కోల్పోయినట్లుగా గ్రహించారు. అప్పుడు ఆ పోలీసులకు ఖమ్మంలోని కరుణామయుడైన అన్నం సేవా ట్రస్ట్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు గుర్తుకొచ్చారు. ఆయనకు కబురు పంపారు. సేవ చేసేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే అన్నం శ్రీనివాసరావు వెంటనే వచ్చి మాన్సింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. నిత్యం సపర్యలు చేస్తూ వైద్యం అందేలా చూశాడు. పేరు చెప్పలేకపోవడంతో శ్రీరాము అని పేరు పెట్టారు. మెల్లమెల్లగా కోలుకుంటున్న మాన్సింగ్ అలియాస్ శ్రీరాము ఎట్టకేలకు కోలుకున్నాడు. తన పేరు మాన్సింగ్ అని, తండ్రి పేరు సోను అని, తమ ఊరు ఒడిశా రాష్ట్రం నౌపడ జిల్లా జంగ్ పోలీస్ పరిధిలోని జాల్బహల్ గ్రామం అని, తనకి భార్య, 2 పిల్లలున్నారని చెప్పాడు. సంతోషించిన అన్నం శ్రీనివాసరావు ఇంటర్నెట్ లో జంగ్ పోలీస్ స్టేషన్ నెంబర్ సెర్చ్ చేసి అక్కడి పోలీసులకు విషయం చెప్పాడు. ఎంక్వైరీ చేసిన పోలీసులు మాన్సింగ్ చెప్పింది నిజమేనని తెలిపాడు. గ్రామస్తులు ఏమంటున్నారు సార్? సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారా? हिंदी में हम बोलेंगे भाई, हिंदी वाले हैं। हाँ जी, बात करो ना। पहचान हमारे गांव का है, गांव का आदमी है मान सिंह। मान सिंह जानते हैं। मान सिंह कितना साल है घर छोड़ देके? करीबन 10 साल हो गए इसको। 10 साल और 10 साल से ऊपर हो गया है। 10 साल से ऊपर हो गया। अभी माँ बाप है मान सिंह का? माँ बाप नहीं है, खत्म हो गया। खत्म हो गया उनका माँ बाप जी। हाँ। अभी कैसा लग रहा है आपका गांव का आदमी मान सिंह मिल गए 10 साल का बाद? हमको बहुत खुशी आ रहा है सर। गांव पूरा खुशी हो रहे? हाँ, खुशी हो रहा है। आपको धन्यवाद दे रहे हैं आप। అయితే మాన్సింగ్ కుటుంబ సభ్యులు పేదరికంలో ఉన్నారని, ఖమ్మం రాలేరని తెలపడంతో అన్నం శ్రీనివాసరావు తన బృందంతో అంబులెన్స్ లో విశాఖపట్నం వరకు, అక్కడి నుంచి రైల్లో ఒడిశా వెళ్లి మాన్సింగ్ ను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మాన్సింగ్ ఇన్ని రోజుల ఆశ్రమంలో చేసిన సేవకు గాను 50 కేజీల బియ్యాన్ని, 25,000 రూపాయలను కుటుంబ సభ్యులకు అందించారు. ఇంత రిస్క్ చేసిన అన్నం శ్రీనివాసరావును అక్కడి పోలీస్ స్టేషన్ సిఐ, ఎస్ఐలు, గ్రామస్తులు అభినందించారు. ఏదేమైనా లేడనుకున్నా రాడనుకున్న మాన్సింగ్ తిరిగి ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హాట్స్ ఆఫ్ టు అన్నా సేవ ట్రస్ట్. 10 సంవత్సరాల తర్వాత అయిన వారిని గుర్తుపట్టలేని స్థితి మాన్సింగ్. మేము ఈ ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత ఏమీ చెప్పలేకపోతే శ్రీరామ్ అనే నామకరణం చేస్తున్నాం. శ్రీరామ్, ఆ శ్రీరామ్ పిలిస్తేనే పలికినాడు. వైద్యం చేయించిన తర్వాత కోలుకొని నీ పేరేమనగా మాన్సింగ్. గత కొన్ని సంవత్సరాలుగా ఇతన్ని మేము విచారిస్తున్నాం. ఎప్పుడో ఒకప్పుడు నోరిప్పడా, నిజం చెప్పడా తెలుస్తుంది. ఆ కృషి ఫలించి నేడు ఉదయం మరి తన పేరు, తన భార్య, అమ్మ, నాన్న, ఊరు చెప్పగా ఇంటర్నెట్ ద్వారా మేము సెర్చ్ చేసి అక్కడ ఒక కరియార్ జిల్లా అనే నౌపడ జిల్లాలో కరియార్ అనే ప్రాంతం పోలీస్ స్టేషన్ని వాకప్ చేయగా నెట్లో ఆ పోలీస్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నీ సెర్చ్ చేసుకున్నాను. తను చెప్పిన గ్రామం లేదు. మరి అక్కడ పోలీసు వారితో సంప్రదించగా ఇంకో కరియార్ రోడ్ అనే రైల్వే స్టేషన్ ఉన్నది. ఆ పోలీస్ స్టేషన్ పేరు జొంకు అని
చెప్పగా నెట్లో సెర్చ్ చేసుకొని ఆ జొంకు పోలీస్ స్టేషన్ వారితో సంప్రదించగా ఆ జొంకు పోలీస్ వారికి ఇతని గ్రామం పేరు చెప్పాం. జాల్ బహాల్ అనే గ్రామం పోలీస్ స్టేషన్కి 10 కిలోమీటర్ల దూరంలో మన్యం ప్రాంతంలో ఉంటుందని చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.